మనకందరికీ సుపరిచితమైన ఒక ఇన్సిడెంట్ మీతో నేను చెప్పడానికి ఆశిస్తున్నాను. మణిపూర్ రాష్ట్రంలో అందమైన అమ్మాయిలు, ఆరోగ్యం గల యవనస్తులు, ఎంతో నిరీక్షణతో చక్కగా చదువుకున్నటువంటి వారు, వారి జీవితం చదువు పూర్తి చేసి ఉద్యోగం తీసుకొని తల్లిదండ్రులను పోషించాలి, గుడిసె నుండి బయటికి వచ్చి ఒక ఇల్లు కట్టాలి, జీవితం సరిచేసుకోవాలని ఎంతో కలలు కన్నటువంటి అనేక మందికి అమాంతంగా అకస్మాత్తుగా వారి ఇల్లు దహనమైపోవడం, వారి ప్రియులను చంపివేయడం, భయంకరమైన కలహములు రేగినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. మేతీయులు అనేటువంటి వంశంలో ఉన్నవారు కుకీలు, చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న వాదోపవాదాలు వారికి ఉన్నది. కానీ ఒకరిని చంపాలి, కడతీర్చాలి, వారి ఆస్తిని నాశనం చేయాలని, వారి ఇల్లు ధ్వంసం చేయాలని, దహనం చేయాలని అనేటువంటి ఆలోచన అక్కడ ఎవరికీ లేదు. అందులో బయట నుంచి కొంత దుష్టశక్తులు దూరి వారి మైండ్ను మానిపులేట్ చేసి, వారిని బ్రెయిన్ వాష్ చేసి, ఈ కుకీలు ఎప్పటికైనా మీకు నాశనకరమే, మీకు వారి హానికరమే, వారిని లేకుండా చేస్తే వారి ప్రాంతం కూడా మీరు తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురాలోచన కలుగజేసి వారిని రెచ్చగొట్టినందున ఒకటేసారి వారు కుకీల మీద పడినట్లు మనం చూస్తున్నాం. దానికి సపోర్టుగా ఆయుధాలు అందించారు, వారికి కావలసిన సమస్త ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ అమాయక ప్రజాంగాన్ని వారు కడతీర్చారు. వేలాది మంది ఇల్లు ఇడిచిపెట్టి అడవుల్లోకి పలాయనం చేశారు. చాలామంది షెల్టర్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయములన్నీ కూడా తగిలిపెట్టారు. సరే, విచిత్రం, కుకీల మందిరాలు తగిలిపడింది, కాలిపోయింది అని అనుకుంటే మేతీయుల క్రైస్తవ మందిరాలు కూడా కాలిపోయింది. భయంకరమైన హృదయ వేదన మనసులో కలిగింది. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? మనం అందరం సహోదరులం కదా. భారతీయులు అందరూ ఒకరికి ఒకరు సహోదరులుగా జీవించడానికి పిలువబడిన వారు. మన పక్కన ఉన్నటువంటి ముస్లిం సహోదరులు, మన పక్కన ఉన్నటువంటి హైందవ సహోదరులు, మన పక్కన ఉన్న క్రైస్తవ సహోదరులు, వారు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, వారు ఏ డినామినేషన్కి చెందిన వారైనా, వారు మన మిత్రులు కదా, వారు మన నైబర్స్ కదా. మనం అందరం కలిసి జీవించుచున్న సమయంలో ఒకసారి అకస్మాత్తుగా వైరం పుట్టించడం, కోపం పుట్టించడం, ఒకరి మీద ఒకరికి దాడి చేయాలనే ప్రేరేపింపబడడం వెనకాల ఉన్న శక్తి మానవ శక్తి కాదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొంతమంది రాజకీయ పార్టీలను నిందిస్తూ ఈ విషయంలో పలానా పార్టీ వారు చేశారు అని అంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, దీని వెనకాల పోరాడుచున్న పోరాటం సైతానిదే, అపవాదిదే. ఎవరినైనా అపవాది రెచ్చగొట్టి ప్రోత్సహించి తప్పు చేయడానికి ప్రేరేపించవచ్చు అనేటువంటి సత్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన పోరాటం శరీరులతో కాదు, వారిలో దూరి వారిని ప్రభావితం చేస్తున్న దురాత్మల సమూహంతో మనకు పోరాటం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మిత్రులారా, మన జీవితానికి ఒక సమూలమైన పరివర్తన రావాలి. దేవుని మహాకృపను బట్టి మనకు అనుగ్రహించిన జ్ఞానం, మనకు అనుగ్రహించిన జీవితం, మనకు అనుగ్రహించిన ఆస్తి, మనకు అనుగ్రహించిన ఆరోగ్యం, ఇవన్నీ దేవుని దానమని గుర్తించి దీని ద్వారా ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మన పిల్లలు దేవుని కృపలో నడవడానికి, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే పిల్లలుగా, అక్కచెల్లెలను సన్మానించే బిడ్డలుగా, ఆదరణ కలిగిన బిడ్డలుగా జీవించడానికి దేవుడు కృప చూపాలని మనమందరం ప్రార్థన చేద్దాం. వీలైన తొందరగా మణిపూర్ రాష్ట్రం నార్మల్సీలోకి రావాలి. దాని పక్కన వేరే రాష్ట్రాల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇవన్నీ ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. కానీ నేను ఒకటే చెప్తాను, ఈ లోకంలో మన జీవితం, మన ఆయుష్కాలం, ఇక్కడ మనం 300 సంవత్సరాలు బ్రతికే వాళ్ళం కాదండి. ప్లానింగ్ చేయడానికి 70 years నుంచి 80 years వరకున్న ప్లానింగ్ సరిపోతుందండి. ఆ తర్వాత ఈ జీవితాన్ని కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొన్ని మెమరీస్ కొందరికి ఇచ్చి మనం వెళ్ళిపోతామండి. ఈ జీవితంలో ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, శోధనలకు గురి కాకుండా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి మన జీవితాన్ని సమర్పించాలి. మణిపూర్ రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మేమందరం కలిసి మణిపూర్ రాష్ట్రం కొరకు, అక్కడ సహోదరులుగా ఇంతకాలం జీవించిన
మేతీయులు, కుకీలు వారు పరస్పరం కొట్టి వారి ఇళ్ళు ధ్వంసం చేసి, హత్యలు చేసి, అక్రమాలు చేసి పరస్పరం శత్రువులుగా మారారు. ఒకే భాష మాట్లాడుచున్న మనుషులు, ఒకే రాష్ట్రంలో నివసించుచున్న మనుషులు, వారు ఒకరు కొండ మీద ప్రజలుగా, ఒకరు మైదానంలో నివసించు ప్రజలుగా విడిపోయారు. అక్కడ సమాధానం లేదు ప్రభువా, అక్కడ శాంతి లేదు ప్రభువా. ప్రభుత్వం ఏమీ చేయలేకపోవచ్చున్నారు. పరలోకపు దూతలను పంపి ఆ రాష్ట్రంలో సమాధానమును నెలకొల్పమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందరో అమాయకులు బలి అయ్యారు. ఎందరో వారి ఇల్లు ధ్వంసం చేయబడి, అగ్ని చేత కాల్చబడి, ఎందరో కుటుంబ సభ్యులను పోగొట్టుకొని నిరాశలో ఉన్నారు. చాలామంది, వేలాది మంది షెల్టర్లలో ఉన్నారు, కొందరు అడవులలో ఉన్నారు. ఇటువంటి వారికి కరుణ చూపుమని, ఆదరించుమని, వారిని నీ కృపచేత నింపుమని ప్రార్థిస్తున్నాం. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ పరిస్థితిని అరికట్టడానికి ప్రభువా వారికి సామర్థ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని దేశ శాంతి కొరకు మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారు మౌనం పాటిస్తే ఈ దేశం నాశనం అయిపోతుంది కనుక వారు అప్రమత్తమై ఈ సమయంలో ముందుకు వచ్చి ఈ పరిస్థితిని అణిచివేయడానికి, ఎటువంటి కలహములు ఆ రాష్ట్రంలో ఇప్పటి నుంచి జరగకుండా ఉండినట్లు ప్రభువా ప్రభుత్వములు అప్రమత్తమై పనిచేయడానికి తగిన జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాజాదిరాజుడు, దేవాది దేవుడు, నీ శాంతి సమాధానం ఆ ప్రజలకు దయచేయమని, దేవా నీ కృపలతో ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘము ఆ దుఃఖింపబడుచున్న, బాధింపబడుచున్న వారితో పాటు ఏకీభవిస్తూ నీకు మొరపెడుతున్నాం. వారిని కరుణించుమని, కృపచూపుమని, ఆదరించుమని, అద్భుతములు జరిగించుమని, ఆ రాష్ట్రంలో సమాధానమును నెలకొల్పుమని, మరియు తండ్రి మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ మొదలైన సమీప రాష్ట్రాలలో కూడా అలకల్లోలములు జరగకుండా అప్రమత్తమై ప్రజలను ప్రభుత్వం ఆదుకున్నట్లు తండ్రి నీ శాంతి సమాధానం అక్కడ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, సహోదరులుగా జీవించుచున్న హైందవులు, క్రైస్తవులు, ముస్లిములు ఈ దేశంలో అలాగనే కొనసాగడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఒకరి మీద ఒకరు పగ, ద్వేషం చూపించకుండా ఈ ప్రజల మధ్యలో సమాధానమును, శాంతిని, సహోదర భావాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఈ దినమందు మేము ధ్యానించుచున్న వాక్యం మా వినికిడిలో దీవెనగా మార్చమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.